హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థాట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదములు. 1979 అక్టోబర్ 23న ఉప్పలపాటి సూర్యనారాయణరాజు శివకుమారి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన మొగల్తూరులో జన్మించాడు ప్రభాస్. ప్రభాస్ కి చెల్లెలు ప్రగతి ఉన్నారు. తన బాబాయ్ కొడుకు ప్రబోధ్తో చాలా క్లోజ్ గా ఉండేవారు ప్రభాస్ చిన్నప్పుడు బాగా యాక్టివ్ గా ఉండేవాడు. ఎక్కువగా ఆటలు ఆడడం, అలాగే వాళ్ళింట్లో ఎక్కువగా నాన్ వెజ్ తినడం, పిండి వంటలు ఇష్టంగా తినడం చేసేవారు. వాళ్ళింట్లో కుటుంబ సభ్యులు కూడా ఎక్కువే. వాళ్ళ నాన్నకి ఉన్న 1500 ఎకరాల ఫామ్ హౌస్ లో ఎక్కువగా వాళ్ళందరూ హ్యాపీగా గడిపేవారు. ప్రభాస్ నాన్నగారు ప్రభాస్ పుట్టేనాటికే నిర్మాతగా 4 సినిమాలు పూర్తి చేశారు. అయితే అవన్నీ కృష్ణంరాజు గారితో మాత్రమే నిర్మించారు. కృష్ణంరాజు గారు 1974 నుండి 83 వరకు మంచి పీక్ లో ఉన్నారు. ప్రభాస్ కి పెదనాన్న హీరో అన్న విషయం తెలిసి తెలియని వయసులో కృష్ణంరాజు గారు ఎప్పుడైనా చెన్నై నుండి భీమవరం వచ్చినప్పుడు చాలా సిగ్గుపడి తలుపిరికిని దాక్కునేవాడట. అలాగే వాళ్ళ పెదనాన్న నటిస్తున్న సినిమా షూటింగ్లకి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా హీరోయిన్స్ పలకరించినా సిగ్గుపడిపోయేవాడు. ప్రభాస్ భీమవరంలో ఉన్న డిఎన్ఆర్ స్కూలులో చదువుకున్నాడు. ఈ స్కూలులో చదువుతున్నప్పుడే డాన్స్ నేర్చుకున్నాడు. ప్రభాస్ డాన్స్ చూసి ఇంట్లో వాళ్ళు వీడు వాళ్ళ పెదనాన్నలాగే హీరో అవుతాడు అని ఆట పట్టించేవారు. అప్పటికి కృష్ణంరాజు గారికి కూతుర్లు పుట్టి కొడుకులు లేకపోవడంతో ప్రభాస్ను తన సొంత కొడుకులాగా చూసుకున్నారు. తన వారసుడిగా ప్రభాస్ని నిలబెట్టాలని ప్రణాళికలు రచించారు. దాంతో భీమవరంలో స్కూల్ మాన్పించేసి చెన్నైలో ఉన్న డాన్ బాస్కో స్కూలులో చేర్పించారు. చెన్నై వెళ్ళాక కూడా ఇంట్లో ఎప్పుడు హీరో హీరో అని ఆట పట్టించేవారు ప్రభాస్ని. ఊర్లో స్కూలులో కానీ చెన్నైలో స్కూలులో కానీ ఎక్కువగా వాలీబాల్ ఆడేవాడు. ఒక్కొక్కసారి బురదలో, ఒక్కొక్కసారి వర్షంలో కూడా వాలీబాల్ ఇష్టంగా ఆడేవారు. అయితే చిన్నప్పటి నుంచి అమ్మాయిలంటే మాత్రం ప్రభాస్ చాలా సిగ్గుపడిపోయేవాడు. ప్రభాస్ ఇంటర్ చదువుతున్నప్పుడే చిరంజీవి సినిమాలు, చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ చూసి తను కూడా హీరో అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. కృష్ణంరాజు గారు హైదరాబాద్ వచ్చేయడంతో ప్రభాస్ను కూడా హైదరాబాద్ తీసుకొచ్చి శ్రీ చైతన్య కాలేజీలో బీటెక్ చదివించారు. 1999లో ప్రభాస్ బీటెక్ పూర్తి చేశాడు. బీటెక్ పూర్తి అవగానే కృష్ణంరాజు గారు ప్రభాస్ కి యాక్టింగ్ నేర్పించడం కోసం వైజాగ్ సత్యానంద్ గారి దగ్గరికి పంపించారు. మరోపక్క అదే సమయంలో అంటే 2000వ సంవత్సరం అక్టోబర్లో నువ్వే కావాలి విడుదలైంది. ఆ సినిమా ఆ సమయంలో ఒక సంచలనం సృష్టించింది. దాంతో హీరో తరుణ్కి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అందరూ డేట్స్ కోసం ఎగబడ్డారు. నిర్మాత అశోక్ కుమార్ గారు కూడా ప్రేమంటే ఇదేరా విడుదలయ్యాక ఏ ప్రాజెక్టు ఒప్పుకోలేదు. కానీ నువ్వే కావాలి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, చిన్న సినిమాల్లో ఎక్కువ లాభాలు రావడం, తరుణ్కి క్రేజ్ విపరీతంగా రావడంతో తరుణ్తో ఒక సినిమా తీయాలనుకున్నారు. వెంటనే డైరెక్టర్ జయంత్ సి పరంజీ గారిని కలిసి తరుణ్కి తగ్గ కథ ఉంటే చెప్పు, అతని డేట్స్ అడుగుతాను అన్నారు. అప్పుడు పరంజీ గారు టక్కర దొంగ సినిమా షూటింగ్ లో ఉన్నారు. సరే అయితే నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది అని చెప్పడంతో తరుణ్ డేట్స్ కోసం అశోక్ కుమార్ గారు వాళ్ళమ్మ రోజారమణ గారి దగ్గరికి వెళ్లి అడిగారు. ఆమె ముందు ఓకే చెప్పారు. టక్కర దొంగ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయాక పరంజీ గారు కూడా తరుణ్ కోసం ఎదురు చూశారు. కానీ తరుణ్ అప్పటికే 3 ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు. తిరిగి అలసిపోయిన అశోక్ కుమార్ గారిని చూసిన జయంత్ పరంజీ గారు తరుణ్ కోసం ఎందుకు ఎదురు చూడడం, మీ అబ్బాయిని పెట్టి తీసేద్దాం అన్నారు. అశోక్ కుమార్ గారు వాళ్ళ అబ్బాయిని హీరోగా చేయడానికి ఒప్పుకోలేదు. దాంతో మళ్ళీ కొత్త హీరో కోసం వెతికారు. అలా వెతుకుతున్నప్పుడే శేఖరబాబు గారు ప్రభాస్ గురించి చెప్పారు. సూర్యనారాయణరాజు గారి అబ్బాయి ఉన్నాడు, హైటు వెయిటు బాగుంటాడు, ఒకసారి కలవండి అన్నారు. వెంటనే సూర్యనారాయణరాజు గారికి ఫోన్ చేసి ప్రభాస్ గురించి అడిగారు. ఆయన కూడా బాగా స్పందించారు. ప్రస్తుతం వైజాగ్లో ట్రైనింగ్ అవుతున్నాడు అని చెప్పారు. సరే ఫొటోస్ ఉంటే పంపండి అని అశోక్ గారు అన్నారు. ఫొటోస్ ఎందుకు, నేను వాడిని పిలిపిస్తాను, లైవ్ లోనే చూడండి అని ప్రభాస్ని పిలిపించి అశోక్ కుమార్కి పరంజీ గారికి పరిచయం చేశారు. పరిచయాలు అయ్యాక ప్రభాస్కి ఫోటో షూటు, వీడియో షూటు చేశారు. జయంత్ గారికి ప్రభాస్ బాగా నచ్చాడు. వెంటనే ఆడిషన్ చేశారు. ఆడిషన్లో కూడా ప్రభాస్ బాగా చేశాడు. అందరికీ నచ్చడంతో ప్రభాస్ని హీరోగా ఓకే చేద్దాం అనుకున్నారు. అదే సమయంలో అల్లు అరవింద్ రెండో కొడుకు అల్లు అర్జున్ కూడా ముంబైలో యాక్టింగ్ కోర్సు చేస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా హీరోగా ప్రయత్నిస్తున్నాడు, ఒకసారి ఆ అబ్బాయిని కూడా చూడండి అన్నారు. దాంతో అశోక్ కుమార్ గారు ఒక పని చేశారు. అదేంటంటే అల్లు అర్జున్ ఫొటోసు, ప్రభాస్ ఫొటోసు పక్కపక్కన పెట్టి ఆఫీసులో ఉన్న వారందరితో ఓటింగ్ పెట్టారు. ఎక్కువగా ప్రభాస్ ఫోటోకి ఓటు వేశారు. దాంతో ప్రభాస్ని ఫైనలైజ్ చేశారు. ప్రభాస్ హీరోగా ఓకే అయ్యాక పెదనాన్న కృష్ణంరాజు గారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పి ఆశీర్వాదం తీసుకున్నాడు. కృష్ణంరాజు గారు అశోక్ కుమార్ని, జయంత్ని పిలిపించి అన్ని వివరాలు కనుక్కున్నారు.
అంతా ఓకే అయ్యాక షూటింగ్ మొదలుపెట్టారు. కథలో హీరో పేరు ఈశ్వర్ కావడంతో సినిమాకు కూడా ఈశ్వర్ అనే పేరు పెట్టారు. 2001 డిసెంబర్లో షూటింగ్ మొదలుపెట్టారు. ప్రభాస్ కి జోడీగా హీరోయిన్ కోసం వెతికారు, కానీ ఆయనకి తగ్గ హీరోయిన్ అప్పట్లో లేకపోవడంతో, అదే సమయంలో విజయ్ కుమార్ మంజుల గారి అమ్మాయి ఉందని మరొకరు చెప్పడంతో శ్రీదేవిని ఎంపిక చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక 2002 నవంబర్ 11న విడుదల చేశారు. విడుదలైన రోజున పెద్దగా రెస్పాన్స్ లేదు గాని కృష్ణంరాజు గారి అభిమానులకి ఆ సినిమా కొంచెం నచ్చింది. ఈ సినిమాకి 65 లక్షల రూపాయలు బడ్జెట్ పెడితే 80 లక్షలు షేరు వసూలు చేసింది. ఆ తర్వాత ఎలాంటి కథ ఒప్పుకోవాలో ప్రభాస్ కి తెలియక 2 నెలలు సైలెంట్ అయిపోయాడు. దాంతో కృష్ణంరాజు గారికి విషయం తెలిసి ట్రెండ్కి తగ్గట్టు యువతకు నచ్చే కథలని ఎంచుకో అని సలహా చెప్పారు. అయితే ఫ్లాప్ అవ్వలేదని సంతోషం తప్ప ఈశ్వర మూవీ ప్రభాస్ కి పెద్దగా సంతృప్తినివ్వలేదు. ఆ తర్వాత సురేష్ కృష్ణ గారు వచ్చి సూర్యనారాయణ రాజు గారిని కలిసి ప్రభాస్ కోసం ఒక కథ తయారు చేశాను అని చెప్పారు. సురేష్ కృష్ణ గారు అంతకుముందు తన 25వ సినిమా డాడీ, 26వ సినిమా బాబా, 27వ సినిమా మా అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమాలు తీశారు. అంటే ఆయన మొత్తం అప్పటికి 27 సినిమాలు తీశారు. సీనియర్ డైరెక్టర్ కావడం, పెద్ద హీరోలందరితో సినిమా తీయడం వలన ఆయన చెప్పిన రాఘవేంద్ర కథని ఒప్పుకున్నారు. ఈ సినిమా జరుగుతున్నప్పుడే దిల్ రాజు సుకుమార్ వచ్చి ఆర్య కథ చెప్పారు. కానీ ప్రభాస్ తన బాడీ లాంగ్వేజ్ కి ఆ కథ సూట్ అవ్వదని సున్నితంగా తిరస్కరించేశాడు. అదే సమయంలో రాజమౌళి వచ్చి ఒక కథ చెబుతాను వింటావా అన్నారు. అప్పటికి స్టూడెంట్ నెంబర్ 1 మాత్రమే విడుదలైంది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ప్రభాస్ కి నచ్చలేదు. దాంతో ఇప్పుడు ఈ కథ వినలేను సార్, మళ్ళీ ఎప్పుడైనా వింటాను అని చెప్పేసి రాజమౌళిని పంపించేశాడు. రాఘవేంద్ర 2003 మార్చి 28న విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు నుండే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. 1,05,00,000తో నిర్మించిన ఈ సినిమా 95 లక్షలు షేరు వసూలు చేసింది. అదే సమయంలో ఎంఎస్ రాజు గారికి డైరెక్టర్ శోభన్ గారు ఒక కథ చెప్పారు. ఆ కథే వర్షం. ఎంఎస్ రాజు గారు అప్పటికే మహేష్ బాబుతో ఒక్కడ తీసి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. వర్షం సినిమాకి హీరోగా ఎవరా అని వెతుకుతున్నప్పుడు ప్రభాసే మంచి చాయిస్ గా కనబడ్డాడు. సూర్యనారాయణ రాజు గారిని కలిసి ప్రభాస్ డేట్స్ అడిగారు ఎంఎస్ రాజు గారు. అయితే ఆయన అప్పటికే ప్రభాస్ డేట్స్ ని బి గోపాల్ గారికి ఇచ్చేశారు. మళ్ళీ ఎంఎస్ రాజు గారు గోపాల్ గారిని రిక్వెస్ట్ చేసి ప్రభాస్ డేట్స్ అడ్జస్ట్ చేయమని అడిగారు. బి గోపాల్ గారు ఎంఎస్ రాజు గారి మీద గౌరవంతో ప్రభాస్ డేట్స్ ఆయనకి ఇచ్చారు. ప్రభాస్ కి సరిసమానమైన విలన్ కావాలి, ప్రభాస్ అంత హైటే ఉండాలి. ఎవరిని పెడదామా అనుకుంటున్న సమయంలో విలన్ గా అంతకుముందు ఒక్కడ సినిమాలో ప్రకాష్ రాజు పోషించిన ఓబిల్ రెడ్డి పాత్ర ముందు గోపీచంద్కే ఇవ్వాలనుకున్నారు ఎంఎస్ రాజు గారు. కానీ ప్రకాష్ రాజు డేట్స్ మళ్లీ కుదరడంతో గోపీచంద్ కి ఎంఎస్ రాజు గారు సారీ చెప్పి తరువాత సినిమా ఎప్పుడైనా ఉంటే ఖచ్చితంగా చెబుతానని పంపించేశారు. అందువలన వర్షం సినిమాలో గోపీచంద్ ను విలన్ గా పెట్టారు. అంతేకాదు ఈ సినిమాకి సరైన విలన్ గా గోపీచంద్ యాప్ట్ అవుతాడు. అలాగే ప్రభాస్ కు తగ్గ జోడీగా గోపీచంద్ సూట్ అవుతాడని ఆయన్ని విలన్ గా ఎంపిక చేశారు. హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ ని ఎంపిక చేశారు. కానీ ఆర్తి అగర్వాల్ ని బి గోపాల్ గారు కూడా ప్రభాస్ కి జోడీగా ఎంపిక చేయడంతో శ్రీయని పెడదామనుకున్నారు. అయితే హీరోయిన్ కొత్తగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం లేని ఫేస్ అయితే బాగుంటుంది కదా అని ఎంఎస్ రాజు గారు అభిప్రాయపడడంతో త్రిషని ఎంపిక చేశారు. త్రిష అప్పటికే తెలుగులో నీ మనసు నాకు తెలుసు అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో ఆమె ఎవరికీ తెలియలేదు. అంతా సిద్ధమయ్యాక 2003 ఏప్రిల్లో షూటింగ్ మొదలు పెట్టారు. వర్షం సినిమా జరుగుతున్నప్పుడే సింహాద్రి సినిమా పూర్తయింది. ఆ సినిమా ప్రివ్యూ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ కి చూపించాడు. ఆ సినిమా చూసి ప్రభాస్ కి కళ్ళు బైర్లు కమ్మేశాయి. ఇలాంటి దర్శకుడిన నేను వద్దనుకున్నాను, ఇక నాతో రాజమౌళి సినిమా చేయడు అని తన మనసులో బాధపడ్డాడు ప్రభాస్. తర్వాత దిల్ ఆడియో ఫంక్షన్ లో రాజమౌళి కనబడ్డాడు. సింహాద్రి సినిమా గురించి చెప్పాలా వద్దా అని ఆలోచించి చివరికి ధైర్యం తెచ్చుకొని, సార్ మీ సింహాద్రి మూవీ చూశాను, ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పాడు. రాజమౌళి ఆ మాట విని థ్యాంక్స్ ప్రభాస్, నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, రేపు కాకతీయకు వస్తే అక్కడ మాట్లాడుకుందాం అన్నారు. అప్పుడు ప్రభాస్ ఆశ్చర్యపోయాడు. రిజెక్ట్ చేశాక, బ్లాక్ బస్టర్ మూవీ తీశాక నాతో సినిమా తీయాలనుకుంటున్నాడంటే ఇతను చాలా గ్రేట్ అని తన మనసులో అనుకున్నాడు. అనుకున్నట్టుగానే మరుసటి రోజు కాకతీయ హోటల్లో కలిసి ఛత్రపతి కథ చెప్పాడు. ప్రభాస్ నో అనడానికి ఆప్షన్ లేదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు డేట్స్ ఇచ్చేస్తాను అని మాట ఇచ్చేశాడు రాజమౌళికి. ఇప్పుడే వద్దు, నేను ప్రస్తుతం నితిన్ తో ఒక సినిమా తీయబోతున్నాను, దాని తర్వాత మనం చేద్దాం, కాబట్టి నువ్వు కూడా ఎంఎస్ రాజు గారి మూవీ తర్వాత మరొక సినిమా ఒప్పుకో అని రాజమౌళి చెప్పారు. వర్షం మూవీ 2004 సంక్రాంతికి విడుదల చేశారు. మొదటి రోజు నుండే వర్షం సినిమా కాసుల వర్షం కురిపించింది. 3వ రోజుకి సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా వర్షం. టాలీవుడ్ కి మరో 6 అడుగుల ఆజానుభావుడు దొరికాడని నిరూపించిన సినిమా ఇది.
అంతకుముందు రాఘవేంద్ర, ఈశ్వర్ సినిమాలు వచ్చాయి గానీ ఆ సినిమాలు హిట్ అవ్వకపోవడంతో ప్రభాస్ ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. వర్షం సినిమా తర్వాత ప్రభాస్ మరో ఎసెట్ గా కనబడ్డాడు. కేవలం 1,80,00,000 రూపాయలతో నిర్మించిన ఈ సినిమా 33 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత అదే సంవత్సరం మే నెలలో బి గోపాల్ గారు తీసిన అడవిరాముడు విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. రాజమౌళితో సినిమా చేసే లోపు కృష్ణవంశీ గారితో చక్రం సినిమా తీశాడు. చక్రం మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా ప్రభాస్ జీవితంలో గుర్తించదగిన మూవీగా ఈ సినిమా స్థిరపడిపోతుంది. ఆ తర్వాత 2004 సెప్టెంబర్లో ఛత్రపతి స్టార్ట్ చేశారు. 2005 సెప్టెంబర్లో ఈ సినిమాను విడుదల చేశారు. ఛత్రపతి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో ప్రభాస్ తన కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. ప్రభాస్ నటన, బాడీ లాంగ్వేజ్, కథకు తగ్గ హీరోగా 100% కుదిరాడు. 8 కోట్ల రూపాయలతో నిర్మించిన ఛత్రపతి 24 కోట్లు వసూలు చేసింది. ఛత్రపతి జరుగుతుండగానే మళ్ళీ ఎంఎస్ రాజు గారు ప్రభుదేవ దర్శకత్వంలో ప్రభాస్ ను పెట్టి ఒక సినిమా ప్లాన్ చేశారు. ఎంఎస్ రాజు గారు అడగగానే ప్రభాస్ తన డేట్స్ ఇచ్చేశాడు. షూటింగ్ కి వెళ్లే ముందు మాత్రమే ఈ కథ విన్నాడు. ఆ కథే పౌర్ణమి. ఈ సినిమాకి హీరోయిన్ పేరు టైటిల్ గా పెడతామని చెప్పాక ప్రభాస్ దానికి అభ్యంతరం చెప్పలేదు. పౌర్ణమి 2006 ఏప్రిల్లో విడుదలైంది. ఈ సినిమా చాలా బాగుంటుంది గానీ వర్షం, ఛత్రపతి సినిమాలతో పోల్చిన ప్రభాస్ ని పౌర్ణమి సినిమాలో ప్రేక్షకులు ఊహించుకోలేకపోయారు. బహుశా ఆ సినిమా 2-3 సంవత్సరాల ముందు గాని 2-3 సంవత్సరాల తరువాత గాని వస్తే మంచి హిట్ గా అయ్యేదని చాలా మంది సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఆ తర్వాత వరుసగా యోగి, మొన్న, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ వరకు ప్రభాస్ కి సరైన హిట్ లేక అభిమానులు బాగా నిరాశ చెందారు. అలాగే ఒకే రకమైన మూసధోరణిలో చేస్తున్నాడని కూడా ఆవేదన చెందారు. అదే సమయంలో ప్రభాస్ కూడా బాగా డ్రింకింగ్ కి అలవాటు పడ్డాడు. అప్పుడు కరుణాకర్ దర్శకత్వంలో 2010లో కూల్ గా వచ్చింది ఒక సినిమా, అదే డార్లింగ్. డార్లింగ్ సూపర్ హిట్ అయ్యాక 2011లో దశరథ్ దర్శకత్వంలో వచ్చింది మరో సినిమా, మిస్టర్ పర్ఫెక్ట్. ఈ సినిమా డార్లింగ్ కంటే పెద్ద హిట్ అయింది. కానీ ప్రభాస్ కి మాత్రం ఆ హిట్స్ సంతృప్తినివ్వలేదు. తర్వాత లారెన్స్ దర్శకత్వంలో రెబల్ మొదలైంది. రెబల్ మొదలయ్యాక రెబల్ సగం అవుట్పుట్ చూశాక ప్రభాస్ కి ఆ సినిమాపై పూర్తిగా నమ్మకం పోయింది. ఒకసారి లొకేషన్ కి డ్రింకింగ్ చేసి వచ్చి పడిపోయాడు. అది ఎవరికీ తెలియకుండా, ఫొటోస్ ఎవరూ తీయకుండా జాగ్రత్త పడ్డారు. అప్పుడు మళ్ళీ రాజమౌళి ప్రభాస్ ను పిలిపించి బాహుబలి కథ చెప్పాడు. అయితే ఈ సినిమా 2-3 సంవత్సరాలు టైం పడుతుంది. బాహుబలి మొదలయ్యాక మాత్రం ఆ సినిమా పూర్తయ్యే వరకు ఎవరికి డేట్స్ ఇవ్వకూడదు అని కండిషన్ పెట్టాడు రాజమౌళి. నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను డార్లింగ్, డేట్స్ కోసం వర్రీ అవ్వద్దు. 3 సంవత్సరాలు కాకపోతే 5 సంవత్సరాలు తీసుకో, కానీ సినిమా విడుదలయ్యాక నా గురించి, సినిమా గురించి 10 సంవత్సరాలు మాట్లాడుకోవాలి. ఆ విధంగా ఉండాలి అని ప్రభాస్ చెప్పాడు. రెబల్ సినిమా పూర్తయ్యాక మరే సినిమా ఒప్పుకోను అని చెప్పేసి వచ్చేశాడు. అదే సమయంలో కొరటాల శివ మిర్చి కథ పట్టుకొని ఎవరికైనా అమ్మేయాలని తిరుగుతున్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ గుంటూరు డిస్ట్రిబ్యూటర్ అయిన వంశీకృష్ణ అనే వ్యక్తిని కలిసి మొదటిసారి ఆ మిర్చి కథ చెప్పాడు. వంశీకృష్ణకి మిర్చి కథ పిచ్చపిచ్చిగా నచ్చేసింది. నేను నిర్మాతగా ఒక సినిమా తీయాలనుకుంటున్నాను శివ, ఈ కథ ఎవరి కోసం రాశావు అని అడిగారు. ప్రభాస్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను అన్నారు. ప్రభాస్ అయితే నాకు బాగా తెలుసు, నేను వెళ్లి డేట్స్ అడుగుతాను, నువ్వెవరికి ఈ కథ చెప్పకు, దర్శకత్వం కూడా నువ్వే వహించు అని చెప్పారు. కానీ కొరటాల శివ అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. కథ అమ్ముతానంటే ఏవేవి చెబుతాడేంటి అని అనుకున్నాడు. కానీ కొద్ది రోజుల్లోనే వంశీకృష్ణ ప్రభాస్ అపాయింట్మెంట్ తీసుకుని కొరటాల శివని తీసుకెళ్లి ప్రభాస్ తో కూర్చోబెట్టాడు. శివగారు కథ చెప్పే ముందు ప్రభాస్ కొన్ని కండిషన్లు పెట్టాడు. నేను ప్రస్తుతం బాహుబలి ఒప్పుకున్నాను కాబట్టి డేట్స్ ఇవ్వలేను. అలాగని బాహుబలి సినిమా అంత తొందరగా అయ్యే ప్రాజెక్ట్ కాదు. కాబట్టి కథ చెప్పాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోండి. ఒకవేళ మీ కథ నచ్చితే బాహుబలి తర్వాత డేట్స్ ఇస్తాను. కాబట్టి ఒక్కసారి ఆలోచించి నాకు కథ చెప్పండి అని అన్నారు. అందుకు శివగారు ఒప్పుకొని ముందైతే కథ వినండి సార్, డేట్స్ గురించి తర్వాత ఆలోచిద్దాం అని మిర్చి కథ చెప్పాడు. కథ మొత్తం విన్నాక ప్రభాస్ కి మతిపోయింది. చాలా ఎగ్జైటింగ్ తో చంపేశావు డార్లింగ్, అందుకే చెప్పాను కథ వినను అని. ఇప్పుడు చూడండి, ఈ కథ చెయ్యాలనిపిస్తుంది. అలాగని బాహుబలి అయ్యేంత వరకు మిమ్మల్ని ఆపను లేను. సరే 2 days తర్వాత రండి, ఏ విషయం అన్నది చెబుతాను అని చెప్పి వాళ్ళని పంపించేసి వెంటనే రాజమౌళి దగ్గరికి వెళ్లి మిర్చి కథ గురించి చెప్పి, డార్లింగ్ చాలా మంచి కథ, అలాంటి కథ మళ్ళీ దొరుకుతుందో లేదో కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని తన బాధనంతా వెళ్ళగక్కాడు. దాంతో రాజమౌళి, డార్లింగ్ నువ్వేం బాధపడకు, మంచి కథ దొరకడమే గగనం, అలాంటిది దొరికిన కథను వదులుకోవడం ఎందుకు, బాహుబలి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ట్ అవ్వడానికి ఇంకా 6 నెలల సమయం ఉంది. 6 నెలల్లోపు పూర్తి చేయగలను అంటే ఆ 6 నెలలు నీకిస్తాను అని చెప్పారు. ఆ మాట వినగానే ప్రభాస్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి
వెంటనే తన ఫ్రెండ్ వంశీకృష్ణకి ఫోన్ చేసి కొరటాల శివని గెస్ట్ హౌస్కి తీసుకుని వచ్చేయమన్నాడు. జరిగిన విషయమంతా చెప్పి 6 నెలల్లో పూర్తి చేయగలిగితే డేట్స్ ఇస్తాను అన్నాడు. అంతా సిద్ధమయ్యాక 2011 డిసెంబర్లో మిర్చి షూటింగ్ మొదలుపెట్టి మర్యాద రామన్న సెట్లో కొంత, రామోజీ ఫిల్మ్ సిటీలో కొంత పూర్తి చేసి 6 నెలల్లో ప్రభాస్తో ఉన్న సీన్లన్నీ పూర్తి చేసి ప్రభాస్ లేని సీన్లు 2012 డిసెంబర్ కల్లా పూర్తి చేశారు. ఈలోగా అనుకున్నట్టే రెబల్ 2012 సెప్టెంబర్లో విడుదలై అట్రా ఫ్లాప్ అయింది. తర్వాత మిర్చి 2013 ఫిబ్రవరిలో విడుదల చేశారు. మిర్చి సినిమా బాక్సాఫీస్ బాక్సులు బద్దలు చేసి 80 కోట్లు వసూలు చేసింది. అప్పటికే క్రేజీ ప్రాజెక్ట్ 100 కోట్ల ప్రాజెక్ట్ అయిన బాహుబలి సినిమా మొదలవడంతో ప్రభాస్కి విపరీతమైన పేరు వచ్చింది. మిర్చి బోనస్ గా మరింత జోష్ ఇచ్చింది. దాంతో ప్రభాస్ తృప్తిగా బాహుబలి షూటింగ్ లో పాల్గొన్నాడు. అయితే బాహుబలి సినిమా ఒక పార్ట్గా తీస్తే చాలా సీన్స్ తీసేయాల్సి వస్తుంది, లేదంటే సినిమాని 3.5 నుంచి 4 గంటలు పొడిగించాల్సి వస్తుంది. అందువలన 2 పార్ట్లుగా విడుదల చేయాలి అనుకున్నాడు. కానీ ఈ 2 పార్ట్స్ కోసం ప్రభాస్ ఇంచుమించు 4 నుంచి 5 సంవత్సరాలు వేరే ప్రాజెక్టు చేయకూడదు. ఏం చేయాలో అర్థం కాక ప్రభాస్కి తన పరిస్థితిని చెప్పాడు. ప్రభాస్ అంతా విని 5 సంవత్సరాలు కాకపోతే 6 సంవత్సరాలు తీసుకో డార్లింగ్, నా గురించి వర్రీ కావద్దు అని చెప్పాడు. బడ్జెట్ 100 కోట్ల నుంచి 150కి, అక్కడి నుంచి 300కి, ఆ తర్వాత 400కి, లాస్ట్కి 450 కోట్లు ముగిసింది. బాహుబలి 1 పూర్తి చేసి 2015 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా 4000 స్క్రీన్లపై విడుదల చేశారు. తెలుగులో 1600 స్క్రీన్లపై, హిందీలో 1500 స్క్రీన్లపై, తమిళ్లో 350, మలయాళంలో 225 థియేటర్లో రిలీజ్ చేశారు. మొత్తం 650 కోట్ల గ్రాస్ వసూలు చేసి ప్రాంతీయ భాషా సినిమా పవర్ ని చూపించింది బాహుబలి ది బిగినింగ్. పార్ట్ 1 విడుదలయ్యాక మన ప్రధాని మోడీజీ తన ఎన్నికల ప్రచారంలో కట్టప్ప పాత్రని వాడుకున్నాడు. దాంతో ఈ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. 2 సంవత్సరాల తర్వాత బాహుబలి ది కన్క్లూజన్ 2017 ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ సినిమా వాడుకలో లేని థియేటర్స్ ని కూడా ఓపెన్ చేయించింది. మొత్తం 9000 స్క్రీన్లపై విడుదలైన ఈ మూవీ ఇండియన్ సినిమా కెపాసిటీని ప్రపంచానికి తెలియజెప్పింది. భారతీయ సినీ చరిత్రలో తొలి 1000 కోట్లు సాధించిన సినిమాగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఒక ప్రాంతీయ సినిమా ఈ రేంజ్ లో విడుదలవ్వడం ఇదే మొదటిసారి. ఎప్పుడూ సినిమాకి రాని వారు కూడా ఈ సినిమాని చూడడానికి థియేటర్స్ కి వచ్చారు. మొత్తం 1950 కోట్లు గ్రాస్ వసూలు చేసి ప్రపంచ సినిమా వ్యాపారంలో మేమేమీ తక్కువ కాదని తెలియజెప్పింది. వసూళ్లలోనూ, స్టార్స్ లోనూ, పేరులోనూ బాహుబలిగా నిలిచింది. ప్రభాస్ నేషనల్ స్టార్ గా ఎదిగాడు. అయితే ప్రభాస్ ఒక్క రాత్రికి మాత్రమే స్టార్ అయిపోలేదు. 5 సంవత్సరాలు ఏ వ్యాపకం లేకుండా, వేరే ధ్యాస లేకుండా అహర్నిశలు కష్టపడి తనని తాను మార్చుకుని ఓర్చుకుని ఇంతటి స్థాయిని సంపాదించాడు. ఆ 5 సంవత్సరాలు ఇండియన్ సినిమా అంటే ప్రభాస్, రాజమౌళి అన్నంతగా తయారైంది పరిస్థితి. బాహుబలితో అలసిపోయిన ప్రభాస్ విశ్రాంతి తీసుకోకుండానే తన మిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం సాహో కథని తెరకెక్కించడంలో బిజీ అయిపోయాడు. ఎన్నో ఆశలతో 2 సంవత్సరాలు ఎదురు చూశాక 2019 ఆగస్టు 30న విడుదలైన సాహో తెలుగు ప్రేక్షకుల ఆశల్ని నిరాశపరిచింది. అయితే బాలీవుడ్ లో ఈ సినిమా హిట్ గా నిలిచింది. 350 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 433 కోట్లు వసూలు చేసింది. బడ్జెట్ పరంగా చూస్తే ఈ వసూళ్లు లాస్నే మిగిల్చాయి. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధశ్యామ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ దర్శకుడు ఇంతకు ముందు ఒక్కడున్నాడు, ప్రయాణం, సాహసం, జిల్ సినిమాలకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అయ్యాక ప్రభాస్ ఆదిపురుష్ అనే ఒక సినిమాలో నటిస్తాడని సమాచారం. అది ఎంతవరకు పట్టాలెక్కుతుందో చూడాలి. ఏది ఏమైనా ప్రభాస్ లాంటి హీరో దొరకడం వలన టాలీవుడ్ మరో అడుగు ముందుకు వేయగలిగింది. ప్రతి తెలుగు సినిమా అభిమాని గర్వంగా చెప్పుకునే సినిమాలో నటించినందుకు ప్రభాస్ కి హ్యాట్ షాప్ చెప్పుకోవాలి. ప్రభాస్ ఇంకా మంచి మంచి సినిమాలు తీసి టాలీవుడ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లాలని మనము కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.